ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూకే రావాలంటేనే భయపడేలా రూల్స్ తీసుకొచ్చారు. ఏ దేశానికి వెళ్లాలన్నా ఆ దేశం యొక్క వీసా రూల్స్ మారక ముందు డిసిషన్ తీసుకోండి. తర్వాత డిసిషన్ తీసుకుంటే ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే రూల్స్ అన్ని మారుతున్నాయని అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. కెనడాలో వర్క్ పర్మిట్ తీసేసినట్టుగానే యూకే లో కూడా వర్క్ పర్మిట్ తీసేస్తారు. అంటే చదువుకున్నాక ఉద్యోగం చేసే అవకాశం ఉండదు అని చాలా రూమర్స్ వచ్చాయి. వర్క్ పర్మిట్ కన్నా ముందు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూకే రావాలంటేనే భయపడేలా రూల్స్ తీసుకొచ్చారు. ఇంగ్లీష్ టెస్ట్ రిక్వైర్మెంట్స్, ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ కూడా బాగా పెంచుతున్నారు. యూకే వెళ్లే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ చాలా రిక్వైర్మెంట్స్, రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, చదవండి. ఒకవేళ ఏ స్టూడెంట్ అయినా ఇవన్నీ పాటించకుండా వస్తే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ లైసెన్స్ తీసేసుకుంటారు. సో ఏజెంట్స్ కూడా స్టూడెంట్స్ విషయంలో బాగా స్ట్రిక్ట్ అయిపోతారు. సో నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఇవన్నీ రూల్స్ వస్తాయి కాబట్టి యూకే వీసాలు కూడా యూఎస్ వీసాలు అయిపోద్ది అనమాట. అందుకే యూకే లో చదవాలనుకునే వాళ్ళు ఈ ఫాల్ ఇంటేక్ ని అస్సలు మిస్ చేసుకోవద్దు. తర్వాత మీరు యూకే వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి. ఆల్రెడీ యూఎస్ యూకే కి క్యాస్ట్ డెడ్ లైన్స్, యూనివర్సిటీ డెడ్ లైన్స్ కూడా అయిపోతున్నాయి. ఒకవేళ మీకు యూఎస్ లో కానీ యూకే లో కానీ చదవాలనుకుంటే ఈ నంబర్స్ కి కాల్ చేసేయండి. రీసెంట్ గా మాకు ఒక స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీలా ఎవరు బాధ్యతగా చేయట్లేదు అనేసి. ఒకసారి మాతో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. కన్సల్టెన్సీ సర్వీసెస్ కి కానీ అప్లికేషన్స్ కోసం కానీ తన నుంచి ₹1 కూడా తీసుకోలేదు. తనకి లోన్ 2 వీక్స్ లోనే ప్రాసెస్ చేపించాము. ఇంకా తనకి పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మాక్ ఇంటర్వ్యూస్ మన CEO గారే తీసుకున్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. ఒకవేళ నంబర్ బిజీ వస్తే బయోలో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసేయండి.